విజయవాడ కనకదుర్గమ్మ వారు ఎక్కడ పుట్టారో తెలుసా? ఇంకా ఇక్కడ ఈ ఆలయంలో మనకి అమ్మవారి విగ్రహ రూపం కనపడదు. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఒకప్పుడు మొఘల్ రాజు ఉన్న ప్రదేశమైన మొఘల్రాజ్పురంలోని కొండ మీద దనకొండ దుర్గా భవానీ స్వయంభూ ఆలయం యొక్క వివరాలు చూద్దాము. ఈ ఆలయం ఎలా వెళ్ళాలి అంటే, మొఘల్రాజ్పురంలో జమ్మి చెట్టు సెంటర్ నుండి ముందుకు వెళ్తే లెఫ్ట్లో బోయపాటి మాధవరావు రోడ్ వస్తుంది. ఆ రోడ్ నుండి వెళ్ళాలి. సో అక్కడ కనిపించే కొండ మీద ఉండే గుడికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. రోడ్ చిన్నగా ఉండడం వలన 4 వీలర్స్కి పార్కింగ్ అయితే ఉండదు. సో ముందే ఎక్కడైనా కార్ పార్క్ చేసుకుని బై వాక్ వెళ్ళాలి. అండ్ 2 వీలర్స్ వాళ్ళకైతే టెంపుల్ కొండ వరకు వెళ్ళవచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to 12:30 అండ్ ఈవినింగ్ 5 to 7 ఉంటుంది. ఈ ఆలయం కొండ మీద ఉంటుంది. మెట్ల నడక ద్వారా వెళ్ళాలి పైకి. ఇలా ఇళ్ల మధ్యలో నుంచి మెట్లు ఉంటాయి. ఇంకా ఈ ఆలయం చరిత్రకి వస్తే, ఇంద్రకీలాద్రిపై కొలువు తీరడానికి ముందు ఇక్కడే ఈ దనకొండపై వెలిశారని కొన్ని గాథలు ఉన్నాయి. దక్షిణాది నుండి ఉత్తర దిక్కుకు వచ్చి విజయవాడలోని మొఘల్రాజ్పురం కొండపైన వెలిసింది అమ్మవారు. విజయవాడ వెనకటి తరాల వారికి మాత్రం ముందుగా అమ్మవారు ఇక్కడే వెలిసిందని నమ్ముతారు. ఇప్పటికీ పగలంతా ఇంద్రకీలాద్రిపై ఉండి రాత్రి ఒక చిన్న పాప రూపంలో దనకొండకి వస్తుందంటున్నారు స్థానికులు. ఇక్కడ అమ్మవారి విగ్రహ రూపం కనపడదు. కొండపైన గుహలో అమ్మవారు శ్రీచక్ర పీఠంపై పాదముద్రలు నేత్రాలతో వెలిసిందని అంటారు. గర్భాలయంలో కూడా అమ్మవారు ఎర్రటి జ్వాలగా మనకి దర్శనమిస్తారు. ఈ రూపం కింద భాగంలో శ్రీచక్ర రూపం ఉంటుంది అని చెప్తున్నారు. దాదాపు 200 ఏళ్ల నుండి పూజలు జరుగుతున్నాయంట ఇక్కడ. ఇది ఈ ఆలయం చరిత్ర గాయస్. అండ్ నెక్స్ట్ పైకి రాగానే ముందుగా వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకుని పైకి వెళ్ళాలి. అమ్మవారి ఆలయం మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ. మొత్తం 9 మలుపులు ఉంటాయి. ప్రతి మలుపు దగ్గర మనకి నవదుర్గలు దర్శనమిస్తారు. ఇక్కడ ఈ బండని గొల్లబండ అని అంటారు. గొల్లబండ అని ఎందుకు పిలుస్తారంటే, పూర్వం ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతను గొర్రెలు తోలుకుని కొండపైకి వెళ్ళేవాడంట. అయితే ఒకరోజు అతనికి గజల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుంది అని కొండపై భాగంలో వెతకసాగాడు. ఒక మహిళ కనిపించింది. అమ్మవారు 3 బస్తాల బంగారం ఇచ్చి, ఏ శబ్దం వచ్చినా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో అని చెప్పింది. ఇలా అతను వెళ్తుంటే శబ్దం రావడంతో వెనక్కి తిరిగి చూస్తాడు. అతను ఒక బండలాగా మారిపోయాడట. అందుకే ఈ గొల్లబండ అని పేరు వచ్చింది.
ధనాన్ని ప్రసాదించే తల్లి అని, అందుకే ధనకొండగా పేరు వచ్చింది ఈ కొండకి. సో 9వ మలుపుకి వచ్చేసాం గైస్. 9వ మలుపు దగ్గర అమ్మవారి దర్శనం అవుతుంది. ముందు ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ నుండి దర్శనంకి ఇలా పైకి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత గర్భాలయం గుడిపైన ఉన్న గోపురం ఉన్న ప్రాంతంలో శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా భక్తులు పొంగలి అవి చేసుకోవడానికి ఇక్కడ షెడ్స్ అవి కూడా ఉంటాయి. ఇక్కడ ఇంకా దసరా పండుగలు, జాతరలు, పూజలు, ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటాయి. కొలిచిన వారికి కొంగు బంగారమై విరజిల్లుతున్న ఈ అమ్మవారి ఆలయము ఏదో రూపంగా డెవలప్ చేయాలని అనుకుని 1992లో దాదాపు 7 అడుగుల అమ్మవారి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఇక్కడ ప్రతి శుక్రవారము ఇంకా ఆదివారము అన్నదానం కూడా చేస్తారు. ఇంద్రకీలాద్రి కొండ కన్నా ఈ కొండ ఎక్కువ హైట్లో ఉన్నది అంట గైస్. ఇంకా సిటీ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడ్డానికి ఇక్కడ నుండి మనకి అంబేద్కర్ స్టాచ్యూ, ప్రకాశం బ్యారేజ్ అవి కూడా చూడొచ్చు. టెంపుల్ అయితే చాలా బాగుంది. అమ్మవారి దర్శనం అయినా చాలా పీస్ఫుల్గా ఉంది. సో మీరు కూడా చూశారు కదా, మీకు మంచిగా దర్శనం అయిందని అనుకుంటున్నాను. మీరు కూడా నెక్స్ట్ టైం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ ఈ అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి తప్పకుండా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి సో దట్ ఏ నోటిఫికేషన్స్ మిస్ అవ్వరు మీరు. Thank you for watching. Jai Mata Di. See you next video.